హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే 1వ తరగతి బాలభారతి చూస్తూ ఉన్నాము. ఊరికి పోదాం పద అనేటువంటి ఒక లెసన్ని చూస్తూ ఉన్నాము. పిల్లలు వచ్చేసి ఒక బండిలో వెళ్తూ ఉన్నారు. చుట్టూ ఉండేటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఏ విధంగా వెళ్తున్నారు అనేటువంటిది ఒక చిన్న కథ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను లత సెలవులలో మా మేనమామ ఊరికి బయలుదేరాము. దారిలో ఎడమ వైపు వచ్చేసి కుడివైపు రకరకాల పూల తోటలు చూసాం. ఆ తోటలో బంతి, చేమంతి, గులాబీ, మందారం, కనకాంబరం మొదలైన రంగురంగుల పూలు అందంగా కనిపించాయి. ఇవన్నీ ఆ తోటలో ఉన్నాయన్నమాట. రంగురంగుల పూలు కనిపించాయి ఆ పిల్లలకి. తర్వాత ఆ తోటలు దాటిన తర్వాత ఒక అడవి ఉంది. ఆ అడవిలో మాకు కోతులు, జింకలు, ఉడతలు, తొండలు, కుందేలు మొదలైన జంతువులు కనిపించాయి. ఆ అడవిలో ఒక చెరువు కూడా కలదు. ఆ చెరువులో తామర పూలను, తర్వాత వచ్చేసి తాబేలును మరియు చేపలను కూడా చూశారనమాట. కొంత దూరం పోయిన తర్వాత మా మేనమామ ఊరికి చేరాము. వారి ఇంటిలో సెలవు రోజుల్లో ఆనందంగా గడిపాము. ఈ విధంగా వాళ్ళు సెలవుని గడిపారనమాట. తర్వాత స్వారూప్య ద్విత్వాక్షరము అంటే ఏంటంటే ఒకే హల్లు, అదే హల్లు కలిగినటువంటి గుడింతాలు కానీ ఒత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని స్వారూప్య ద్విత్వాక్షరము అని అంటారు. ఇక్కడ గాకి గావత్తు ఉంది చూడండి, మొగ్గ. టాకి టావత్తు ఉన్నటువంటి పదం వచ్చేసి చెట్టు. సాకి సావత్తు బస్సు. పాకి పావత్తు కప్ప. బాకి బావత్తు డబ్బా. దాకి దావత్తు అద్దం. డాకి డావత్తు లడ్డు. చాకి చావత్తు కుచ్చులు. జాకి జావత్తు ఉన్నటువంటి పదము గజ్జెలు. లాకి లావత్తు ఉన్నటువంటి పదము పళ్ళెము. ఇక్కడ నా మొదటి జాబు అంటే ఇక్కడ ఒక పాప ఉత్తరం రాస్తూ ఉంది. ఇప్పుడు చాలామందికి ఉత్తరము అనేటువంటిది అంటే ఏంటనేది తెలియదు అనమాట. అంటే మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ ఉత్తరము అనేటువంటిది ఏంటనేది ఎవరికి తెలియదు. పోస్ట్ ఆఫీసు అనేటువంటిది ఒకటి ఉంది. దీన్ని పోస్ట్ బాక్స్ అని అంటారు. ఈ యొక్క పోస్ట్ బాక్స్లో మనం ఉత్తరం కానీ వేసినట్లయితే మనం ఎవరికైతే రాస్తున్నామో వారి యొక్క అడ్రస్కి వచ్చేసి చిరునామాకు వెళ్ళి, అడ్రస్ అంటే చిరునామా, ఆ యొక్క అడ్రస్కి వెళ్ళి చేరుతుందనమాట. మనం ఏమి రాసామో ఎవరికి రాసామో ఆ యొక్క అడ్రస్ కానీ రాసినట్లయితే, కరెక్ట్గా రాసినట్లయితే ఆ అడ్రస్కి పోయి చేరుతుందనమాట. ఈ విధంగా ఉత్తరాలు అనేటువంటిది రాసేవాళ్ళు ముందుటి కాలంలో వచ్చేసి. గౌరీ, నేను 1వ తరగతి బాలభారతి అంతా చదివాను. కథలు చదువుతాను, గేయాలు బాగా పాడుతాను. నేనే కాదు, నా సోదరుడు కూడా నాతో పాటు పాడుతాడు. ఈ యొక్క బాలభారతి పుస్తకంలోని పాటలు పాడుతాయంట. నోరు సరిగ్గా తిరగకపోయినా చేతులు ఊపుతూ అభినయంతో పాడుతాడు మా తమ్ముడు. చూడ్డానికి మజాగా ఉంటుంది. అవి మా తాతకు కూడా ఫోన్లో వినిపించాము. ఫోన్ కూడా ఉందన్నమాట. మా తాత చాలా సంతోషించారు. రేపటి నుంచి సెలవులు, మేమంతా మా తాతగారి ఊరికి పోతాము. బడి తెరిచేదాకా ఉంటాము. స్కూల్ తెరిచేంత వరకు సమ్మర్ హాలిడేస్ అన్నమాట, వేసవి సెలవులు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఈ విధంగా వేసవి సెలవులను వచ్చేసి మేము మా తాతగారి ఇంట్లోనే గడుపుతాము. ఇంతే సంగతులు, జవాబు రాయి అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ ఉత్తరం అనేటువంటి రాసింది ఆ పాప. ఇక్కడ ఎవరు రాస్తుంది? అమల అనేటువంటి అమ్మాయి గౌరీ అనేటువంటి అమ్మాయికి రాసింది అనమాట. ఈ విధంగా పోస్ట్ మాస్టర్ వచ్చేసి తీసుకువెళ్ళి ఎవరికైతే అందజేయాలో ఆ పాపకి అందజేశారనమాట. ఏ ఊరికైతే పంపిస్తున్నారో ఆ ఊరిలో అందజేయడము జరిగింది. సో ఈ విధంగా ఆ కాలంలో వచ్చేసి లెటర్ అనేటువంటిది, ఉత్తరం అనేటువంటిది రాసేవాళ్ళు. అది ఇప్పుడు కూడా వచ్చేసి అమల్లో ఉంది. పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళినట్లయితే మనకు కార్డు, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఇంగ్లాండ్ లెటరు అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత పోస్టు కవర్లు, ఇవన్నీ మనము చూడవచ్చు. ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ యొక్క కవర్లు, కార్డులు తీసుకొని కూడా మీకు తెలిసిన వాళ్ళ యొక్క అడ్రస్లకి, మీ కజిన్లకి, అంటే మీ యొక్క అన్నతమ్ములు లేదా పిన్ని, బాబాయి వాళ్ళ పిల్లలకి కావచ్చు, లేదా అత్తమామల యొక్క పిల్లలకి కావచ్చు, మీరు రాసి పంపించవచ్చు. ఈ విధంగా ఉత్తరాలు అనేటువంటిది రాయడము అలవాటు చేసుకోండి.